ఓకే అండి. మరి కొర్రలతో లడ్డు చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా మీరు రత్నకుమారి గారు? రెడీ అండి. మీరేం ఆలోచించారు కొర్రలతో? కొర్రల పులిహోర అండి. కొర్రలతో పులిహోర చేస్తారా? ఓకే ఓకే. మరి కొర్రల పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొర్రల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్. సో ఫస్ట్ కొర్రలు ఉడికించుకుందామా? ఉడికించుకుందాం. కొద్దిగా కొలత ఏమైనా కావాలా? అది వేసి పర్వాలేదా? కొద్దిగా పోయి కొర్రలు వేస్తున్నామండి. మూత పెట్టి. ఓకే. సో ఇప్పుడు ఈ కొర్రలు మనకి ఉడకాలి. ఉడకాలి. సో ఈలోగా పోపు పెట్టుకుందామా? పోపు పెట్టుకున్నామండి. ఇది అటు షిఫ్ట్ చేసి ఓకే. ఆయిల్ వేద్దామండి. ఒక 2 స్పూన్స్. ఓకే. సో ఈ కొర్రలు ఉడికిపోతే మనకి బేసిక్ గా మిగతాదంతా కూడా సింపుల్. సో సేమ్ మనము పులిహోర చేసుకునేటప్పుడు అన్నం ఎలా అయితే ఉడికించి పెట్టుకుంటామో దీనికి ముందు కొర్రలు ఉడికించేసుకుంటే పోపు పెట్టేసుకోవచ్చు. ఆయిల్ వేడైందండి. పోపు దినుసులు వేద్దామండి. ఓకే. ఎండుమిర్చి వేద్దామండి. ఓకే. ఇప్పుడు నేను కొర్రలు ఇచ్చినప్పుడు మీకు ఈ ఐడియా వచ్చిందా, లేకపోతే జనరల్ గా మీరు? నేను మామూలుగా ఉప్మా చేస్తానండి. కొర్రలతో ఉప్మా చేస్తుంటారా? చేస్తాను. సో కొర్రలు మీరు బానే అంటే ఫ్రీక్వెంట్ గా కాకపోయినా కొంచెం వాడుతూ ఉంటాను. ఓకే ఓకే. సో మిగతావి కూడా వాడుతుంటారా? రాగులు, సజ్జలు ఇట్లాంటివి వాడతానండి. సూపర్. మల్టీగ్రెయిన్ దోశలు వేస్తాను. దోశలు ఇష్టం మా పాపకి బాబుకి. కొంచెం అల్లం అండి. ఓకే. సో మల్టీగ్రెయిన్ దోశ ఎక్కువ మీరు ఫ్రై వేస్తూ ఉంటారన్నమాట. అవునండి. అది కూడా హెల్దీ, చక్కగా మంచి. కొంచెం పల్లీలండి. ఓకే. మిర్చి అండి. కొంచెం దూరం ఉండండి. దూరం ఉన్నా చిటపట ఉంటాయి. ఇదేమిటి పచ్చిమిరపకాయలు పొడుగు పొడుగ్గా కదా ఉంటాయి పులిహోరలో? అంటే కొర్రలు చిన్నగా ఉన్నాయని పచ్చిమిరపకాయలు చిన్నగా చేసేసారా? పొడవుగా ఉంటే అవి తీసేస్తారండి. చేసి వేసామనుకోండి ఇంకా తీయాలి కూడా. రైస్ లాంటివే, కొర్ర బియ్యం అంటారు కదా. అంటే అవి రైస్ పొడుగుంటది. కరివేపాకు అండి వేయండి. కొద్దిగా నువ్వులండి, టేస్ట్ కోసమేనండి. ఇలాంటివన్నీ ఇంకా ఎక్స్ట్రాగా మన చాయిస్ ని బట్టి వేసుకోవాలి. లైట్ గా పసుపు అండి కొంచెం. కొత్తిమీర అండి కొంచెం. తాలింపు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. కొర్రలు ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత మిక్స్ చేసుకోవటం అండి. ఇవి బేసిక్ గా కుక్కర్ లో పెట్టేసుకుంటే మనకి ఇంకా కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. బట్ స్టిల్ అయినా కూడా బాగానే తొందరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా. కొర్రల్లో కొంచెం సాల్ట్ వేద్దామండి. ఓకే. సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటే దీనికి సరిపోతుంది, వాటికి పడుతుంది అనమాట. ఓకే. సో ఇది చూద్దామా? అయిపోయినట్టుంది. చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఉడికిపోయిందా? సో ఇప్పుడు ఇది పోపులో వేసేద్దామా? పోపులో వేసేద్దాం. కలిపేసుకోండి. ఓకే. ఆఫ్ లో ఉంది. ఆన్ చేయాలా? ఇది ఏదో గోధుమ రవ్వ ఉప్మాలా ఉంది కదా చూస్తుంటే. అలాగే ఉంటుంది. సో మీ పిల్లలకి ఈసారి నుంచి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పులిహోర కూడా చేసి పెట్టండి, నచ్చుతుంది. అలాగే అండి. సో మీకు ఇద్దరేనా పిల్లలు? ఇద్దరండి, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప ఎల్కేజీ అండి. బాబు 2 years అండి. బాబు 2 years. ఓ పేర్లు? మయూక అండి పాప పేరు. బాబు పేరు ప్రణయ్ అండి. ప్రణయ్. సో ఇప్పుడు కట్టేనా ఇంకా స్టవ్? ఆపేసేయండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లైట్ గా నిమ్మరసం వేసుకుని. ఓకే. సరిపోతుంది. చాలా బేసిక్ గా ఇంకొంచెం పసుపు వేస్తే మనకి ఇంకొంచెం ఎల్లోగా వచ్చేది. సో ఇప్పుడు కొద్దిగా పసుపు తక్కువైంది మనకి.
ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఆ ప్లేట్ తీసి రెడీ అయిపోయింది. ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకొని తీసేస్తాను. రెడీయా? రెడీ అండి. లైట్గా కొత్తిమీర పెడుతున్నానండి, కొంచెం కరివేపాకండి. ఓకే. జీడిపప్పు పెట్టాల్సింది. కొర్రల పులిహోర రెడీ అయిందండి. ఓకే, చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి కొర్రల పులిహోర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొర్రల పులిహోర తయారు చేసే విధానం: ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి కొర్రలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం, వేరుశనగ పలుకులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నువ్వులు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కొర్రలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొర్రల పులిహోర రెడీ.